టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆషామాసి కేసు ఇది. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు మధ్యలో కరోనా, ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చి 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో ఐఎంఎల్ కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059,000, 131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000 ఒకే ఊళ్ళో అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు. అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది. ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. నేను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్నా మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని, ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసేయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ 5 years? వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు. అందుకే నేను చెప్తుండా, మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ, అది టాప్ ల్యాబొరేటరీ, ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై, ఐఎస్ఐ మార్క్ ఉంది. వాళ్ళు ఏమిచ్చారు టెస్టులలో? ఒక్కొక్క బ్రాండ్